మహాభారతంలో భయంకరమైన నిజం. జయద్రథుడు చేసిన ఒక నిర్ణయం మహాభారతంలోనే అత్యంత విషాదఘట్టానికి కారణమైంది. సింధుదేశరాజైన జయద్రథుడు అధికారం మరియు అహంకారంతో అంధుడయ్యాడు. దుర్యోధనుడి చెల్లెలు దుశ్శలాను పెళ్లి చేసుకున్న తర్వాత అతడు కౌరవుల బలం మీద మరింత గర్వించాడు. ఒకరోజు అరణ్యంలో ఒంటరిగా ఉన్న ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు. ఇది అతని జీవితంలో చేసిన పెద్ద తప్పు. భీముడు, అర్జునుడు అతన్ని పట్టుకుని శిక్షించినా ధర్మరాజు కరుణ వల్ల అతడు బ్రతికిపోయాడు. కాని అదే అతని పతనానికి ఆరంభం. పశ్చాత్తాపం పడాల్సింది పోయి ప్రతీకారం పెంచుకున్నాడు. కురుక్షేత్రంలో 13వ రోజు చక్రవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుణ్ణి కాపాడడానికి వచ్చే పాండవులను జయద్రథుడు అడ్డుకున్నాడు. ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్ని ముగించింది. అభిమన్యుడు ఒంటరిగా పోరాడి వీరమరణం పొందాడు. ఈ వార్త విన్న అర్జునుడు ప్రమాణం చేశాడు, రేపు సూర్యాస్తమయంలోపు జయద్రథుణ్ణి చంపుతాను, లేకపోతే నేనే ప్రాణత్యాగం చేస్తాను. 14వ రోజు యుద్ధం భీకరంగా సాగింది. అందరూ కలిసి జయద్రథుణ్ణి కాపాడినా కర్మను ఎవరూ ఆపలేకపోయారు. సూర్యాస్తమయం అయినట్టు కృష్ణుడు మాయ సృష్టించాడు. గెలిచానని గర్వంతో బయటకు వచ్చిన జయద్రథుడు మాయ తొలగగానే అర్జునుడి బాణం అతని తలను ఛేదించింది. అంతే. అహంకారం, అధర్మం, కామం కలిస్తే ఎంత పెద్ద రాజైనా రక్షించబడడు. కర్మ ఎప్పుడూ నిద్రపోదు. సరైన సమయం వచ్చినప్పుడు తప్పక తీర్పిస్తుంది. ఫ్రెండ్స్, హరే కృష్ణ అని కామెంట్ చేయండి.